హలో మై కేక్ లవర్స్, వెల్కమ్ టు సునీస్ ఎగ్లెస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా డిఫికల్ట్ టాస్క్ అనేది నేను ఎలాగ పూర్తి చేశాను అనేది నేను మీకు చూపిస్తానండి. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను నాకు ఎలా ఛాలెంజ్ వచ్చింది, నేను ఎలాగ దాన్ని ఫుల్ఫిల్ చేశానా అని. నేను ఇక్కడ చిన్న ఫోటోలో నేను సైడ్ను పెట్టాను కదా, ఈ ఫోటో అనేది నాకు కస్టమర్ షేర్ చేశారండి. స్విజ్ రోల్ లాగా ఉంటుంది ఇది. సో స్విజ్ రోలే కానీ ఇట్స్ అ బిగ్ కేక్ అనమాట. సో ఇలా చేయమని చెప్పారు. సో డిజైన్ అనేది మోస్ట్లీ అలా రాపోవచ్చు అన్నాను. సో కొంత నాకు నచ్చినట్టుగా నేను చేశానండి. సో ఇలాగ రెడీ చేశానండి నేను. కస్టమరు నాకు ఎప్పుడు ఈ ఫోటో పంపించారు కదా, ఈ స్విజ్ రోల్ది, దాంతోపాటు నాకు ఇంకో ఫోటో కూడా పంపించారండి. తర్వాత ఆ ఫోటో పంపించిన తర్వాత నాకు ఈ ఫోటో గురించి ఎక్కువ మేము డిస్కస్ చేసుకున్నాము. స్విజ్ రోల్ లాగా ఉండాలి కేక్ అనేది, ఇలాగా స్పైరల్స్గా ఉండాలి అవన్నీ అనుకొని, నేనేమనుకున్నాను ఇలానే చేయాలి, అలానే డిజైన్ చేయాలనుకొని నేను అలాగే కాన్వర్జేషన్ చేశాను. సో మిస్కమ్యూనికేషన్ అయిపోయిందండి. నేను ఎగ్జాక్ట్లీ అలానే చేసి నేను పంపించాను. ఆ ఫోటో చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయ్యారండి. అయ్యో ఇది కాదండి మేము చెప్పింది, ఇది లోపట స్విజ్ రోల్లా ఉండాలి, బట్ బయట అపియరెన్స్ మాత్రం మాకు ఇంకో పిక్చర్లా ఉండాలని చెప్పారండి. అంతే అండి, టైం అయిపోయింది, ఇంకేం చేయాలో అర్థం అవ్వక ఐ థాట్ ఓకే ఏమైనా టైం ఉందా అని అడిగాను. యాక్చువల్లీ అది 5:30కి డిస్పాచ్ అవ్వాలి. వాళ్ళు అన్నారు ఏంటంటే ఇట్స్ ఓకే, పర్లేదు, 7:30 కల్లా మీరు డిస్పాచ్ చేసినా పర్లేదని చెప్పారండి. సో ఇంకా నేను స్టార్ట్ అయ్యానండి. ఇంకా అది మళ్ళీ తీసి మళ్ళీ అంత డిస్మాంటిల్ చేసాను. సో చూడండి పక్కన పెట్టాను కదా ఆ పిక్చరు, ఆ పిక్చర్లా చేయమని చెప్పారు వాళ్ళు. సో నేను అంతా తీసి క్రీమ్ అంతా తీసేసి మళ్ళా క్రీమ్ అనేది విప్ చేశానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆర్డర్ బట్టే నేను క్రీమ్ అనేది విప్ చేస్తుంటాను. సో ఈ ఆర్డర్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. సో క్రీమ్ అనేది ఈ కలర్స్లోనే ఉండాలి, కొంచెమే. సో అందుకనే మళ్ళీ వైట్ క్రీమ్ అనేది విప్ చేసాను, ఎందుకంటే పూర్తి కేక్ అంతా వైట్ ఉంది. తర్వాత ఇదే అండి అవుట్కమ్. దాన్ని ఇమీడియట్గా నేను ఈ ఫోటో అనేది కస్టమర్తో షేర్ చేశానండి. వాళ్ళకి కూడా బాగా నచ్చింది. అప్పుడు నాకు బ్రీతింగ్ వచ్చిందండి. లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ ఇన్సిడెంట్ వల్ల నేను చాలా నేర్చుకున్నానండి. అప్పటి నుంచి నేను ప్రతి డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటాను, రెండోసారి రిపీట్ చేసుకొని అన్ని డీటెయిల్గా నేను చేస్తానండి. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేశాను, మీరు చూడొచ్చు. మీకు కూడా మీ ఒకేషన్స్లో ఏమైనా కేక్ అనేది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మా నుంచి మీరు మాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.